ఇప్పటికీ ఆయనకున్న గొప్పతనం ఏమిటి అంటే, ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం భాష్పవారి పరిపూర్ణలోచనం మరుతిం నమత రాక్షసాంతకం. ఆయనని పొగడక్కర్లేదు. 10 మంది కూర్చుని రామనామం చెప్తే, 10 మంది కూర్చుని రామనామ భజన చేస్తే ఆయన వస్తారు. ఆయన వచ్చారు అంటే చచ్చిపోయేవాడు కూడా బతుకుతాడు. అది ఆయన గొప్పతనం. వాతాత్మజం. ఒక వ్యక్తి బ్రతికున్నాడు అంటే గుర్తేమిటి? ఊపిరి లోపలికి వెళ్ళి పైకి రావాలి. అందుకే నమస్తే వాయు త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి అంటాం. వాయువే సాక్షాత్ పరబ్రహ్మస్వరూపము. ఒక వ్యక్తి బ్రతికున్నాడు అని ఎంతకాలం నిర్ణయిస్తారు? శంకరులు మొహముద్గరంలో చెప్పినట్టు, యావత్ పవనో నివసతి దేహే తావత్ పృచ్చతి కుశలంగేహే గతవతి వాయో దేహాపాయే భార్యా బిభ్యతి తస్మిన్ కాయే. ఊపిరి